వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తీసుకువెళ్తున్నారు. కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సాక్షి టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యలు అంశంలో రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. సోమవారం ఆయన స్వర్ణాంధ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సేవారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రస్తుతం సేవారంగం నుంచి 6.3% ఆదాయమే వస్తుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని సమాతూకం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. రాజధానికి 30,000 ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిపై దుష్ప్రచారం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాజధానికి తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతుల కుటుంబాలను, మహిళలను కించపరిచేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు. రాజమహేంద్రవరంలో మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జగన్, భారతిరెడ్డి దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన్ని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలను హరీష్ రావు ఆయనకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేఅవుట్ ను చూపించి వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర సిడబ్ల్యూసీ అభ్యంతరాల వల్లే రీడిజైనింగ్ చేసినట్లు చెప్పారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత సమస్య వల్ల రీడిజైనింగ్ చేసినట్లు తెలిపారు. వాస్కోప్ ద్వారా సర్వే చేయించిన తరువాతే ప్రాజెక్టు స్థలం మార్చినట్లు కమిషన్ కు వివరించారు. తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను పెంచింది. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది. నేటి నుంచి కొత్త బస్ పాస్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. 20% పైగా బస్ పాస్ రేట్లను పెంచారు. 1,150 రూపాయలు ఉన్న ఆర్డినరీ పాస్ ధరను 1,400 రూపాయలకు పెంచారు. 1,300 రూపాయలు ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను 1,600 రూపాయలకు పెంచారు. 1,450 రూపాయలు ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ను 1,800 రూపాయలకు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను ఆర్టీసీ పెంచింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో శాఖల కేటాయింపుపై చర్చ ఊపందుకుంది. దీనిపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణపై అధిష్టానంతో చర్చించనున్నారు. మంత్రుల శాఖల్లో పెద్ద మొత్తంలో మార్పులు చేర్పులు జరగనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రుల మార్పుపై ఏఐసీసీ అధిష్టానంతో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. మున్సిపల్, విద్యాశాఖ, ఇతర శాఖల కేటాయింపులపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన సుమారు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన A1 గా ఉన్నారు. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం వేళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిస్లాట పెను విషాదం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆర్సీబీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఆ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. తమను తప్పుడు కేసులో ఇరికించారని ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ తరఫు న్యాయవాది వాదించారు. తమపై నమోదైన కేసును రద్దు చేయాలని కోర్టును కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ తాజాగా విడుదల చేసిన ఓ జాబితా ఇప్పుడు భారతీయ ఆహార ప్రియులను ఆనందంలో ముంచెత్తుతోంది. ప్రపంచంలోనే 50 అత్యుత్తమ అల్పాహారాల జాబితాలో భారత్ కు చెందిన 3 ప్రఖ్యాత వంటకాలు స్థానం సంపాదించుకున్నాయి. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో మహారాష్ట్రకు చెందిన మిసల్ పావ్ 18వ స్థానంలో నిలిచింది. ఇక పరోటా 23వ స్థానాన్ని దక్కించుకోగా దేశ రాజధాని ఢిల్లీ వాసుల ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన చోలే భటూరే 32వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి నక్సలైట్లు పంజా విసిరారు. కొంటా ఎరబోర్ రహదారిపై దొండ్రా సమీపంలో మావోయిస్టులు అమర్చిన ఫైజర్ ఐఈడీ పేలిన ఘటనలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఆకాష్ రావు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. జూన్ 10న మావోయిస్టు సంస్థలు దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏఎస్పీ ఆకాష్ రావు తన బృందంతో కలిసి కోంటాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. కోంటా ఎస్డీఓపీ, కోంటా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో పాటు మరో 2 సిబ్బందితో నిఘా విధులు నిర్వర్తిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.